అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. రంజాన్ నెల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు షబ్బె ఖదర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజాను మాసంలో ఓ రాత్రి వస్తుంది, అది 1000 నెలల రాత్రుల కంటే శ్రేష్టమైనది. దానినే లైలతుల్ ఖదర్ లేక షబ్బె ఖదర్ అని కూడా అంటూ ఉంటారు. దివ్య ఖురాన్లో ఈ రాత్రి గురించి తెలియజేస్తూ షబ్బె ఖదర్ 1000 నెలల రాత్రుల కంటే ఎక్కువ శ్రేష్టమైనదని, మేలైనదని, రంజాను నెలలోని రాత్రులలో ఏదో ఒక రాత్రి షబ్బె ఖదర్ రాత్రి అవుతుందని దివ్య ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. లైలతుల్ ఖదర్ రంజాను నెల చివరి దశకంలోని బేసి సంఖ్యలు గల రాత్రులలో ఏదో ఒక రాత్రి అని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: షబ్బె ఖదర్ రంజాను నెల చివరి 10 రాత్రులలోని బేసి రాత్రులలో అన్వేషించండి. అయితే లైలతుల్ ఖదర్ ఈ బేసి రాత్రులలో ఏ రాత్రి అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలపలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి దశకంలో ఎక్కువ ఆరాధనలు చేసేవారు. అలాగే తన అనుచరులను కూడా ప్రోత్సహించేవారు. హజరత్ ఆయిషా సిద్దిఖా రజియల్లాహు తాలా అన్హా వారు ఇలా తెలియజేస్తున్నారు: రంజాను చివరి 10 దినాలు వస్తూనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరాధనల కోసం నడుము బిగించేవారు. ఆయన రాత్రులలో మేల్కొనేవారు, ఇంటి వారిని కూడా మేల్కొలిపేవారు. దేవుని తరపు నుండి శుభాలు కారుణ్యాలు కురుస్తూ ఉంటాయి. చేసిన దువాలు స్వీకరించబడతాయి. దాసుడు అల్లాను అధికంగా వేడుకోవాలి. అలాగే అల్లా తన దువాలను తప్పకుండా స్వీకరిస్తారనే నమ్మకం కూడా ఉండాలి. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఓసారి, ఓ దైవ ప్రవక్త, నాకు లైలతుల్ ఖదర్ దర్శించే భాగ్యం లభిస్తే దైవాన్ని నేనేం వేడుకోను అని అడిగారు. అందుకు సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా నేర్పారు. అదేమిటంటే, అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. అంటే, దేవా, నీవు ఎంతో క్షమించేవాడివి, క్షమాభిక్ష అంటే నీకెంతో ఇష్టం, కనుక నన్ను క్షమించు. షబ్బె ఖదర్ లాగే రంజాను చివరి రాత్రిలో కూడా ప్రత్యేక ఆరాధనలు జరిపాలి. అది శుభకరమైన కారుణ్య మాసపు చివరి రాత్రి. ఈ రాత్రి ఎంత ఎక్కువగా ఆరాధనలు జరిపినా అది తక్కువే. ఎందుకంటే ఈ అవకాశం తిరిగి 1 సంవత్సరం తరువాత కానీ రాదు. అయినా అప్పటికి మనం జీవించి ఉంటామో లేదో. మనిషి జీవితానికి గ్యారెంటీ ఏమిటి? మరణదూత ప్రతి క్షణం అల్లా ఉత్తర్వు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రంజాను యొక్క ఇంతటి విలువైన రాత్రి మరలా మనకు ప్రాప్తిస్తుందో లేదో. అందువల్ల రంజాను చివరి రాత్రిలో కూడా ప్రత్యేకమైన ఆరాధనలు జరపాలి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: రంజాను చివరి రాత్రి నా సమాజాన్ని మన్నించి వేయటం జరుగుతుంది. అప్పుడు, ఓ దైవ ప్రవక్త, అది లైలతుల్ ఖదర్ రాత్రా అని సహచరులు ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కాదు, శ్రామికుడు పని ముగించిన తరువాత అతనికి ఇచ్చే వేతన దినం అది. కనుక సోదరులారా, రంజాను మాసంలో మనకు గనక లైలతుల్ ఖదర్ రాత్రి లభిస్తే అందులో మన తప్పులు పాపాలు మన్నించాలని దైవాన్ని అధికంగా వేడుకోవాలని దీని ద్వారా మనకు తెలుస్తుంది. కనుక సోదరులారా, లైలతుల్ ఖదర్ రాత్రి నందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మనం మన పాపాల మన్నింపు కోసం వేడుకునేటటువంటి సదవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దానా వానిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.